హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వార్ 2 ట్రైలర్ బాగుందా లేకపోతే కూలీ సినిమా ట్రైలర్ బాగుందో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వార్ 2 ట్రైలర్ గురించి చెప్పాలి అంటే చాలా బాగుంది వార్ 2 ట్రైలర్ మాత్రం. అండ్ ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ చాలా గట్టిగా ఉండబోతున్నాయి అని అయితే తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య, హృతిక్ రోషన్ గారి మధ్య. సో అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ చాలా గ్రాండియర్‌గా ఉండబోతుందని అయితే తెలుస్తుందనమాట. ట్రైలర్ చూసాక. అండ్ డిఫరెంట్ లొకేషన్స్‌లో చాలా పెద్ద పెద్ద ఫైట్‌లే ప్లాన్ చేశారనైతే తెలుస్తుంది డైరెక్టర్ గారు. అండ్ ఇంకోటేంటంటే మన హీరోయిన్ కీరా అద్వానీ గారి మధ్య, హృతిక్ రోషన్ గారి మధ్య కూడా ఫైట్ సీన్స్ అయితే ప్లాన్ చేశారు. అది కూడా ట్రైలర్‌లో చూపిచ్చారు. సో అది కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించిందనమాట. అండ్ ఇంకోటేంటంటే సాంగ్స్ కూడా పెద్దగా ఉన్నట్లయితే అనిపించట్లేదనమాట. సో అది కొంచెం మైనస్ అవ్వచ్చేమో. అదర్ దాన్ దట్ ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అనే చెప్పాలి. అండ్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయడానికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రెడీ అయిపోతున్నారు. అండ్ అటు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయడానికి మన హృతిక్ రోషన్ గారు కూడా సిద్ధమవుతున్నారు. సో మరి చూద్దాము. కలెక్షన్స్‌లో మాత్రం ఒక ఊపిద్దనే చెప్పాలి ఈ సినిమా మాత్రం. ముఖ్యంగా మన తెలుగు సైడ్ మాత్రం ఎన్టీఆర్ గారికి మాత్రం బీభత్సమైన సపోర్ట్ ఉంటుందన్నమాట. వార్ 2కి మాత్రం అసలు. ముఖ్యంగా కూలీ సినిమా కన్నా వార్ 2 సినిమాకే చాలా ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మన తెలుగు సైడ్ ముఖ్యంగా. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ మన బాద్‌షా మరి రచ్చ లేపుతారో లేదో చూద్దాం మరి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి వెయిటింగ్ నేనైతే. అండ్ ఆఫ్‌కోర్స్ హృతిక్ రోషన్ గారు కూడా బాక్స్ ఆఫీస్‌ని ఖచ్చితంగా షేక్ చేస్తారు. నిజంగా అటువైపు కలెక్షన్స్‌లో మాత్రం పెద్ద పెద్ద నంబర్‌లైతే మీరు చూడొచ్చనమాట. సో అది. అండ్ ఇక కూలీ సినిమా గురించి చెప్పాలి అంటే ట్రైలర్ అయితే నాకు డీసెంట్‌గా అనిపించింది. ఓ సూపర్‌గా లేదు అండ్ మరీ యావరేజ్‌గా లేదు. జస్ట్ డీసెంట్‌గా అయితే అనిపించిందనమాట. అండ్ ముఖ్యంగా మన తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఆ స్వాగ్ ఉంది చూడండి, అసలు మామూలుగా అనిపియలేదు నాకు మాత్రం. ఈ ట్రైలర్‌లో నాకు రజనీకాంత్ గారి స్వాగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్‌లో అనిపించింది. అది కదా రజనీకాంత్ గారు అనే అయితే అనిపించిందనమాట నిజంగా. హైలైట్. అండ్ లాస్ట్‌లో అది చిన్న కామెడీ చేశారు కదా! అది అసలు చాలా బాగా అనిపించిందనమాట. ఏదేమైనా మన రజనీకాంత్ గారి స్వాగ్ మాత్రం అది ఇక ఎన్నేళ్ళైనా అది అలాగే ఉంటదనమాట. ఎన్ని సార్లు చూసినా చూడబుద్దయిద్ది. 'జైలర్‌లో' చూసాం మనము. అంతకుముందొచ్చిన 'భాష' సినిమాలో చూసాము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు నెక్స్ట్ లెవెల్‌లో అనిపించింది ఈ ట్రైలర్ కూడా. బట్ 'వార్ 2' సినిమా ట్రైలర్ బావుందా? 'కూలీ' సినిమా ట్రైలర్ బావుందా? అంటే నాకైతే మన జూనియర్ ఎన్టీఆర్ గారి 'వార్ 2' సినిమా ట్రైలరే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే 'వార్ 2' సినిమాలో ఏదో ఉండబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో డిఫరెంట్‌గా తీయబోతున్నారనైతే తెలుస్తుంది. బట్ 'కూలీ' సినిమా ట్రైలర్‌లో అలా ఏం అనిపించలేదనమాట. అండ్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారనమాట మన లోకేష్ కనకరాజు గారు. సో మేబీ మెయిన్ సినిమాలో ఏమన్నా మనకు అన్నీ బాగా చూపిస్తారేమో తెలియదు గానీ ట్రైలర్ మాత్రం డిసప్పాయింట్ చేసిందబ్బా. అండ్ లోకేష్ కనకరాజు గారిని మాత్రం మనం అస్సలు తక్కువ అంచనా ఎయకూడదు. 'విక్రమ్' ఎలా తీశారో మనందరికీ తెలుసు కదా! సో 'లియో' బాగా తీశారు. సో మేబీ చెప్పలేము. అన్నీ హాల్లోనే అనుకుంటా.